అబ్బబ్బబ్బబ్బబ్బా! ఏం ఎపిసోడ్ రా బాబు! తలకాయ నొచ్చిందిరా బాబు ఈ ఎపిసోడ్ తోటి. ఒకడేమో పువ్విచ్చి ఫ్లాట్ చేస్తాడు. ఇంకొకరేమో నాన్న సెంటిమెంట్‌తో ఫ్లాట్ చేస్తారు. వీటిని చూసి వీళ్ళు జడ్జిమెంట్ చేస్తారు. ఏం జడ్జిమెంట్ రా బాబు! ఈ ఎపిసోడ్ చూస్తేనే తలకాయ నొచ్చింది. ఎందుకు చూశానురా బాబు అనిపించేలాగా ఉంది ఈ ఎపిసోడ్. అసలు ఈ ఎపిసోడ్‌లో ఏం జరిగింది? వీళ్ళు ఎలా జడ్జిమెంట్ ఇచ్చారన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా వీడియోకి ఒక్క లైక్ కొట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఛానెల్‌ని. ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ కాగానే ఫస్ట్ పర్సన్ వచ్చేసి జ్యోత్స్న అనే ఆమె వచ్చింది. ఈమె అయితే మొత్తం నాన్న సెంటిమెంట్‌తో మొత్తం అటు యాంకర్‌ని కానీ, ఇటు జడ్జెస్‌ని కానీ మొత్తం ఫ్లాట్ చేసిందని చెప్పుకోవచ్చు. మరి అంతకుముందు కొంతమంది కంటెస్టెంట్స్ వచ్చి అదే నాన్న సెంటిమెంట్ చెప్తే వీళ్ళేమన్నారు అంటే, "సెంటిమెంట్‌తో పడేద్దామని చూస్తున్నావా? చాలామంది ఇలా వచ్చి సెంటిమెంట్ డైలాగులు చెప్పి మమ్మల్ని పడేద్దామని చూసినా కానీ మేము పడిపోలేదు. నీకెలా ఇస్తాం అవకాశం" అని చెప్పిన వాళ్ళు, మరి ఈమెకు ఈ నాన్న సెంటిమెంట్ తోటి ఎలా సెలెక్ట్ చేశారన్నది అర్థం కాలేదు. ఆమె మొత్తం రాగానే సెంటిమెంట్ పుష్ చేసింది. ఏంటంటే, మా నాన్నగారు 'బిగ్ బాస్' చూసేవారు. ఆయన 'బిగ్ బాస్' కోరిక మేరకే నేనిక్కడికి వచ్చాను అని డైలాగులతోటే వీళ్ళందరూ ఫ్లాట్ అయిపోయారు. అయితే ఈమె ఒక రైడర్ అంట. అంటే బైక్ డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. అలాగే యూట్యూబ్‌లో వీడియోస్ కూడా చేస్తూ ఉంటానని చెప్పింది. అయితే ఈమెకు ఆహ్ ఒక టాస్క్ ఇస్తారు. ఏంటంటే ఒక బైక్ ఇస్తాము. ఆ బైక్‌ని జడ్జెస్ తోటి కొనివ్వాలి అని శ్రీముఖి ఒక టాస్క్ ఇస్తే ఆమె ఆ టాస్క్ కంప్లీట్ చేస్తుంది. నవదీప్ నేను బైక్ కొంటానని చెప్పి ఆయన డైరెక్ట్ ఆమెకు గ్రీన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత అభిజిత్ గూడా ఈమెకు గ్రీన్ ఇవ్వడం జరుగుతుంది. మరి అభిజిత్‌లో ఎందుకంత పాజిటివ్‌నెస్ వచ్చి ఈమెకు గ్రీన్ ఇచ్చాడనేది అర్థం కాలేదు. ఈమంతా టాస్క్ కూడా అంత పర్ఫెక్ట్‌గా ఏం చేయలేదు. అయినా కానీ ఈమెను సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ బిందు మాత్రం ఈమెను రెడ్‌కి ఇచ్చి హోల్డ్‌లో ఉంచడం జరిగింది. మొత్తానికైతే ఈమె హోల్డ్‌లో ఉండడం జరిగింది. ఆ తర్వాత ఫూటో ఈయన జపాన్ నుంచి రావడం జరిగింది. తెలుగు మాత్రం అద్భుతంగా మాట్లాడుతున్నాడు. క్యూట్‌గా జపాన్ నుంచి వచ్చి తెలుగు నేర్చుకొని మాట్లాడడం అంటే ఇట్ నాట్ ఎ జోక్. ఆయన మేబీ ముందు ముందు రౌండ్‌లలో ఇంకా ఇంప్రూవ్ అయ్యి, ఇంకా తెలుగు మంచిగా మాట్లాడి, ఇంకా ఎలా చేస్తాడన్నది చూడాలి. మొత్తానికైతే ఇప్పుడు తెలుగు కొంతవరకు మాత్రం బాగానే మాట్లాడాడు. ఆయనకు డ్రమ్ అంటే ఆయన ఏం చేస్తావంటే డ్రమ్ వాయిస్తా అని చెప్పడం వల్ల ఆయనకు ఎలా వాయిస్తావో ఒకసారి చూపెట్టు అంటే అద్భుతంగా డ్రమ్ వాయించడం జరుగుతుంది. ఆయనకు ఎక్కువ ఫుటేజ్ ఇవ్వడం లేదేమో అని అనిపించింది. ఆయనకు ఒక 1 మినిట్ కూడా ఉందో లేదో ఫుటేజ్. మొత్తానికైతే ఆయనకు అభిజిత్ గ్రీన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే నవదీప్ అండ్ బిందు రెడ్ ఇవ్వడం జరుగుతుంది. ఈయన కూడా హోల్డ్‌లో ఉండడం జరిగింది. ఆ తర్వాత పర్సన్ ఎవరంటే అభిజ్ఞ వచ్చింది. అభిజ్ఞ ఈమె వచ్చేసి ఐటీ ప్రొఫెషనర్ అంట. ఈమె ఆహ్, సమ్ చాలా ఎనర్జిటిక్‌గా ఉంది. ఆమెకు ఆహ్, ఎలాగంటే ఒక టాస్క్ ఇవ్వడం జరుగుతుంది. చేతిలో కుండ పెట్టుకొని నువ్వు డాన్స్ చేస్తూ మమ్మల్ని నీ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వు అన్నట్టుగా చెప్తారు. ఆమె అలాగే 2 చేతుల్లో 2 కుండలు పెట్టుకొని ఆమె గురించి ఇంట్రడక్షన్ ఇస్తూ, అలాగే డాన్స్ కూడా చేస్తూ, అప్పుడప్పుడు శ్రీముఖి వెయిట్ అంటే నీళ్లు పోస్తూ ఉన్నా గానీ, ఆ వెయిట్‌ని తట్టుకుంటూ ఆమె టాస్క్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈమెకు జడ్జిమెంట్‌కొచ్చే వరకి అభిజిత్ అండ్ బిందు గ్రీన్ ఇవ్వడం జరుగుతుంది. నవదీప్ మాత్రం రెడ్ ఇచ్చి హోల్డ్‌లో ఉంచడం జరుగుతుంది. ఆ తర్వాత హేమంత్ వచ్చాడు. ఈడు అసలు పర్సన్ అండి. హేమంత్ మరి ఆ పువ్వులు ఎక్కడ కొనుక్కొచ్చాడో తెలవదు కానీ 4 పువ్వులు పట్టుకొనొచ్చాడు. ముందు 3 పూలైతే జడ్జెస్‌కి ఇస్తాడు. ఆ తర్వాత ఇంకో పువ్వు మాత్రం శ్రీముఖికి ఇవ్వడం జరుగుతుంది. నవదీప్ దగ్గరికెళ్ళి ఫస్ట్ బిందు దగ్గరికెళ్ళి పువ్విద్దామనుకునే ఆమె తీసుకునే టైంకే మళ్ళీ నవదీప్‌కి ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ బిందుకి ఇద్దామని చెప్పుకొని మళ్ళీ అభిజిత్‌కి ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత బిందుకిస్తే ఆమె తీసుకోదు. మళ్ళీ శ్రీముఖి దగ్గరికొచ్చి మళ్ళీ పువ్వు ఇవ్వడం జరుగుతుంది. ఆ పువ్విచ్చే వీళ్ళని ఫ్లాట్ చేసాడేమో అని అనిపించింది. ఇతనైతే హైదరాబాదీ. మొత్తం హైదరాబాద్ తెలంగాణ లాంగ్వేజ్ మాట్లాడడం జరుగుతుంది. అంటే హైదరాబాద్ స్లాంగ్ ఎలాగుంటుంది అలా ఆయన మాట్లాడడం అద్భుతంగా ఉంది. లాంగ్వేజ్ మాత్రం బాగా మాట్లాడాడు. ఇక డాడీ సెంటిమెంట్‌తో వీళ్ళందరిని ఫ్లాట్ చేసేసాడు. ఎందుకంటే మా డాడీ నాతో మాట్లాడడు. మా డాడీతో నేను మాట్లాడను అనే ఒక
కన్సర్వేషన్ తీసుకొచ్చి జడ్జెస్‌ని పడేశాడు. అప్పుడు జడ్జెస్ ఏం చేశారంటే, మీ డ్యాడీకి ఫోన్ చేసి "నువ్వు ఎలా మాట్లాడతావో చూపెట్టు" అనంటే, అప్పుడు ఆయన వాళ్ళ డ్యాడీకి ఫోన్ చేస్తే, ఆళ్ళ డ్యాడీ బాగానే మాట్లాడాడు. మామూలుగా తండ్రి కొడుకులు ఎలా మాట్లాడుకుంటారో అలాగే మాట్లాడాడు. అసలు వీళ్ళకు మాటలు లేవు అన్న విధంగా ఏం లేదు. బాగానే మాట్లాడాడు. అయినా కానీ ఇదొక ఏంటి అట్రాక్షన్ కోసం ఆహ్, అటెన్షన్ గ్రాబ్ చేసుకోవడం కోసం గురించి ఇలా ఓ 2, 3 డైలాగులేసాడేమో అని అనిపిచ్చింది. మొత్తానికైతే ఈయనకు బిందు గ్రీన్ ఇవ్వడం జరుగుతుంది. అభిజిత్ అని నవదీప్ రెడ్ ఇచ్చి హోల్డ్‌లో ఉంచడం జరుగుతుంది. ఆ తర్వాత ప్రియాంక ఈమొచ్చేసి మంచిర్యాల. ఈమె న్యూస్ రీడర్‌గా వర్క్ చేస్తూ ఉంటారు. అలాగే ఈమె ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా పోస్ట్ చేస్తూ ఉంటారు. తెలంగాణ లాంగ్వేజ్‌లో అదరగొట్టేస్తుంది. అలాగే న్యూస్ గూడా తెలంగాణ లాంగ్వేజ్‌లోనే ఈమె చెప్పడం జరుగుతుంది. అద్భుతంగా చెప్తుంది. ఈమె ఈమె కూడా చాలా కష్టపడి వచ్చారని చెప్పారు. ఆమె సింగరేణి ముద్దు బిడ్డ అంటే వాళ్ళ డ్యాడీ, వాళ్ళ తాత వీళ్ళందరూ సింగరేణిలో వర్క్ చేస్తూ ఉంటారు అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈమెకు సేమ్ న్యూస్ రీడర్‌గా చెబుతూ నీ ఇంట్రడక్షన్ ఇచ్చుకో అనంటే ఆమె అందులో చాలా బాగా చెప్పింది. తెలంగాణ లాంగ్వేజ్ మాత్రం ఇరగ్గొట్టేస్తుంది. ఈమెకు బిందు మాత్రం రెడ్ ఇవ్వడం జరుగుతుంది. మిగతా వీళ్ళిద్దరూ గ్రీన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మొత్తానికైతే సెలక్షన్ ప్రాసెస్ అయిపోయింది. ఇంతవరకు చాలా మందిని సెలెక్ట్ చేసాం. అంటే 26 టోటల్ 38 మెంబర్స్‌నేమో సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత వీళ్ళకి కావాల్సింది మాత్రం 26 మెంబర్స్. కాబట్టి మిగతా వాళ్ళెవరు ఆహ్, ఎవరిని ఉంచాలి, ఎవరిని తీసేయాలి ఏకాభిప్రాయంగా డిసైడ్ చేద్దామని జడ్జెస్ అండ్ యాంకర్ నలుగురు కూడా ఒక కాడికి వచ్చి వాళ్ళ ఫోటోస్ చూస్తూ కొంతమందిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. కొంతమందిని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. మరి రిజెక్ట్ చేసిన వాళ్ళెవరు అన్నది ఇప్పుడు చెప్తాను. శ్రీరామ్, ఒకతను శ్రీరామ్, ఆ తర్వాత గౌరీ. గౌరీ ప్రసన్న అంటే ట్రాన్స్‌జెండర్ ఆమె. ఆమెకు అన్యాయం జరిగిందేమో అని అనిపించింది. ఆ తర్వాత రమ్య, ఆ తర్వాత గౌతమ్ రాజ్, ఐశ్వర్య, అభిజ్ఞ, శ్రీరామ్, సాక్షిత. వీళ్ళు 8 మెంబర్స్‌ని వీళ్ళు రిజెక్ట్ చేయడం జరిగింది. మిగతా అందరూ కూడా అగ్ని పరీక్షకు సెలెక్ట్ చేయడం జరిగింది. అయితే ఎవరు మన ముగ్గురు గ్రీన్ ఇచ్చి డైరెక్ట్ క్వాలిఫై అయిన వాళ్ళు రాజకుమారి, తర్వాత అతనెవరు చరణ్, ఇంకొకతను అతని పర్సన్ పేరు సారీ. ఆ పర్సన్ పేరు గుర్తు రావట్లేదు. అతను కూడా అదే జిమ్ ట్రైనర్ ఉన్నారు చూడండి ఆయన. వాళ్ళు ముగ్గురు మాత్రం గ్రీన్ ఇచ్చి సెలెక్ట్ చేయడం జరిగింది. మిగతా వీళ్ళందరూ అంటే సెలక్షన్ ప్రాసెస్‌లో మళ్ళీ వాళ్ళందరికీ సెలెక్ట్ అయ్యి వాళ్ళ పొజిషన్‌లోకి వెళ్ళాలని చెప్పడం జరుగుతుంది. అంతటితో ఈ ఎపిసోడ్ ముగియడం జరిగింది. రేపటి నుంచి ఇంకా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది ఎపిసోడ్. వీళ్ళకి టాస్క్‌లు ఇవ్వడం జరుగుతుంది. మరి అది ఎలా జరిగిందన్నది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంతవరకు వీడియోకు ఒక లైక్ కొట్టండి. అలాగే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం మా ఛానెల్‌ని చూస్తూనే ఉండండి. బై ఫ్రెండ్స్.